ಎಲ್ಲರೂ ಕರಂಗಳ ತಟ್ಟಿ ಸಂತೋಷத்தோட பாருங்க தேவன் நன்மைக்கு. ஓகே, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீர்கள்? హల్లెలూయా హల్లెలూయా. చేతులు చూపండి. కొంచెం கொஞ்சம் பேர் సంతోషంగా కొంచెం మంది ఉన్నారా? கொஞ்சம் பேர் தான் சந்தோஷமா இருக்கிறீங்களா? సంతోషం అందరూ హల్లెలూయా చెప్పండి. சந்தோஷமா இருக்க எல்லாரும் கரமைத்து ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. ஹalleluya. దేవుడు గొప్ప దేవుడు, தேவன் நல்ல தேவன். ఆయన మన చెయ్యి విడువడు ఎడబాయనని చెప్పిన దేవుడు. அவர் நம்மை கைவிட மாட்டார், விட்டு விலக మన మధ్యలో గొప్ప కార్యం చేయను గాక. நம்ம மத்தியில் பெரிய காரியங்களை செய்வார். హల్లెలూయా హల్లెలూయా. మన పాస్టర్ గారు వేరే ప్లేస్ కి వెళ్ళారు. நம்முடைய தேவ மனுஷன் வெளியில போயிருக்காங்க தேவ செய்திக்காக. చెప్పారు 4 సర్వీస్ నువ్వే మాట్లాడని చెప్పారు. என்ன சொன்னாங்க? 4 సర్వీస్ நீங்க தான் பேசணும்னு. ముందైతే నేను ఒప్పుకునేదాన్ని కదా, ఆహా అనేదాన్ని. முன்னெல்லாம் நான் ఒత్తుகிறது இல்ல. కానీ ఈసారి నా నోరు మూసేశారు దేవుడు. இந்த ముறை தேவன் என் வாயை மூடினார். ఏమీ బదులు మాట్లాడలేదు, எந்த பதிலும் பேசல. ఎవరో తెలుగు వాళ్ళు ప్రేయర్ చేస్తుంటారు. யாரோ தெலுங்கு மக்கள் తెలుగు వాక్యం వింటలేదే మనం అనుకొని ఉండొచ్చు. தெலுங்கு வசனத்தை கேட்கலாம் அப்படினு சொல்லி ఆ ప్రార్థన కోసం నన్ను దేవుడు ఇక్కడ నుంచోబెట్టారు. அந்த ஜெபம் தான் தேவன் இன்றைக்கு என்னை நிறுத்தி இருக்கிறார். హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు వాక్యం అందరికి ప్రయోజనంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. இன்றைக்கு கர்த்தருடைய வார்த்தை யாவருக்கும் பிரயோஜனமுள்ளதா இருக்க సర్వీస్ விரும்புகிறேன். చాలా మంది వచ్చారు. முதல் சர்வீஸ்ல अनेகர் வந்தார்கள், ఆశీర్వదించబడ్డారు, ஆசீர்வதிக்கப்பட்டார்கள். సెకండ్ సర్వీస్ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. இரண்டாம் சர்வீஸ் வந்திருக்கிற உங்களையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக. మాట్లాడేటప్పుడు మీరందరూ ప్రార్థనలో ఉండండి. நான் பேசும் பொழுது எல்லாரும் ஜெபத்துல இருங்க. మాట్లాడేది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడు. பேசுகிறது நான் அல்ல, பரிசுத்த ஆவியானவர் உங்களோட பேசுவாராக. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. 7 నెలలు అయిపోయినవి, 7 మాదங்கள் கடந்தது. 8th మంత్ కి వచ్చాం మనం. 8ஆம் மாசத்துக்குள்ள కొంచెం வந்திருக்கிறோம். 2-3 మంత్స్ ఉంటే కొత్త సంవత్సరం మనం చూస్తాం. இன்னும் 2-3 మాదం அப்படி போயிடுச்சுனா புது வருடத்தை చూడండి, பார்ப்போம். ఎక్కడెక్కడో యూనివర్స్ ఎక్కడెక్కడ చూస్తుంటే ఫ్లడ్ అవుతుంది, ఎర్త్ క్వేక్ అవుతుంది. మన మలయాళం మన కేరళలో చూసినట్టు ఎంతమందో చనిపోయారు. కేరళలో అనేక పగుదలు பார்க்கும் பொழுது నిదారివిகள் అనేక వెల్లంగల్ என்று சொல்லி అనేక అழிவுகள் ఏర్పడ్డాయి. ఇంకా లెక్క పెట్టలేకుండా ఇంకా వస్తూనే ఉన్నారు. இன்னும் ఎన్న முடியாத அளவுக்கு మరణங்கள் பார்த்து கொண்டே இருக்கிறார்கள். చూడండి, మన తమిళనాడు దేవుడు మనకి ఎటువంటి అపాయం రాకుండా మనల్ని కాపాడారు. கர்த்தருடைய கிருபை தமிழ்நாட்டில் இதுவரைக்கும் பாதுகாப்பு இருக்கிறது. రేపు ఏమవుద్దో మనకు తెలియదు, நாளைக்கு என்ன நடக்கும்னு தெரியாது. దేవునికి ఎప్పుడు మనం ప్రార్థనలో ఉన్నట్లయితే, எப்பொழுதும் ஜெபத்துல தரித்திருக்கும் பொழுது దేవుడు మనల్ని కాపాడుతారు. தேவன் நம்மை காப்பாற்றுவார். హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నేను వాక్య భాగం இன்றைக்கு கர்த்தருடைய வசனம் ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని తీసుకున్నాను. கிறிஸ்துவின் நறுமணம் என்று எடுத்திருக்கிறேன். పాయింట్స్ వేయండి, அந்த பாயிண்ட் போடுங்க. ప్లీజింగ్ అరోమా, இனிமையான நறுமணம், ఫ్రాగ్రెంట్ ఆఫ్ ఆఫరింగ్, சுகந்த நறுமணமான காணிக்கை. నెక్స్ట్ அறிவின் வாசனை, జ్ఞానమైన వాసన, அறிவின் வாசனை நறுமணம், క్రీస్తు సువాసన, கிறிஸ்துவின் நறுமணம், జీవార్థమైన సువాసన, ஜீவியத்தின் நறுமணம். హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాయింట్స్ గురించి దేవుడు మనతో మాట్లాడారు. இந்த பாயிண்ட்గా கர்த்தர் நம்மோடு பேசுவாராக. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే వేదத்துல பார்க்கும் பொழுது 2 కొరింథీ 2 కొరింథీయర్ 6వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం 16వ వచనం చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. நாம் ஜீவனுள்ள தேவனுடைய ஆலயமா இருக்கிறோம். మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. நாம் தேவனுடைய ஆலயமா இருக்கிறோம். అందరూ చేతులు చెప్తారా? எல்லாரும் கரம் எடுத்து சொல்லுவோமா? తమిళ్లో చెప్పండి, தமிழ்ல சொல்லுங்க. మరలా చెప్పండి, திரும்ப சொல்லுவோம். మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. நாம் ஜீவனுள்ள தேவனுடைய ஆலயமா இருக்கிறோம். అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చాడు. அதற்கு ஆண்டவர் இப்படி சொல்லி இருக்கிறார். నేను వారితో నివసించి நான் அவர்களோடு வாசம் பண்ணி సంచరింతును, உலாவுவேன். నేను వారి దేవుడినై యుందును, நான் அவர்கள் தேவனாய் இருப்பேன். వారు నా ప్రజలై యుందురు. அவர்கள் జనமாய் இருப்பார்கள். కావున మీరు వారి మధ్య నుండి நீங்கள் அவர்கள் மத்தியில் இருந்து బయలు వెళ్ళి புறப்பட்டு ప్రత్యేకంగా ఉండుటకు பிரத்யேகமா இருக்கும்படியாய் చెప్పుచున్నాను. நான் சொல்லுகிறேன். నేను మిమ్మల్ని చేర్చుకొందును, நான் உங்களை சேர்த்துக்கொள்வேன். మీకు నేను తండ్రినై ఉన్నాను, நான் உங்களுக்கு தகப்பனாய் இருப்பேன். మీరు నాకు కుమారులను நீங்கள் என் குமாரத்திகளும் కుమార్తెలునై ఉన్నారు. குமாரர்களாய் இருக்கிறீர்கள். హల్లెలూయా. హల్లెలూయా. మరలా చూద్దాం, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. நாம் ஜீவனுள்ள தேவனுடைய ஆலயமா இருக்கிறோம். అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. தேவன் இப்படி சொல்கிறார். నేను వారితో నివసించి நான் அவர்களோடு வாசம் பண்ணி
సెలవిచ్చున్నాను. நான் சொல்லுகிறது என்னவெனில், నేను వారితో నివసించి సంచరించున్నాను. நான் அவர்களோடு வாசம் பண்ணி உலாவுவேன். నేను వారి దేవుడినై ఉన్నాను. நான் அவர்கள் தேவனாய் இருப்பேன். వారు నా ప్రజలై ఉన్నారు. அவர்கள் ஜனமாய் இருப்பார்கள். కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ஆகையால் நீங்கள் அவர்கள் நடுவில் இருந்து புறப்பட்டு ప్రత్యేకంగా ఉండుటకు பிரிந்து போயிருந்து చెప్పుచున్నాను. சொல்லுகிறேன். మన జీవితంలో కూడా நம்முடைய வாழ்க்கையில మనం ఎవరెవరి మధ్యలో ఉంటున్నాం? நாம் யாரார் மத்தியிலே இருக்கிறோம்? అన్యులు, దేవుని తెలియని వారి మధ్యలో ఉంటున్నాం. அந்நியர்கள், ఆండవரை அறியாத மக்கள் మధ్యలో అబద్ధం இருக்கிறோம். చెప్పేవారి మధ్యలో ఉంటున్నాం. பொய் சொல்லுகிற மத்தியிலே இருக்கிறோம். విగ్రహారాధన చేసేవారి మధ్యలో ఉంటున్నాం. விக்கிரகாராதனை செய்கிற மத்தியிலே మనం இருக்கிறோம். ఇష్టం లేని వారి మధ్యలో ఉంటున్నాం. பிரியமில்லாத வாழ்க்கை வாழ்கிற மத்தியிலே ప్రాబ్లమ్స్ இருக்கிறோம். ఉన్న వాళ్ళ దగ్గర మధ్యలో ఉంటున్నాం. போராட்டங்கள் இருக்கிற ఈ மத்தியிலே రోజు இருக்கிறோம். దేవుడు ఏం చెప్తున్నారు? இன்றைக்கு தேவன் என்ன சொல்கிறார்? ఇశ్రాయేలుకు చెప్పిన దేవుడు இஸ்ரவேலுக்கு சொன்ன தேவன் హెబ్రోన్ చర్చి పిల్లలకు చెప్తున్నారు, ஹெப்ரோன் சபை మీరు பிள்ளைகளுக்கு சொல்கிறார். ప్రత్యేకింపబడండి, நீங்கள் வேறுபடுத்த వారి దగ్గర மக்கள், నుంచి వచ్చేసేసేయండి, அவர்களை விட்டு வாருங்கள். ప్రత్యేకము అని చెప్పుచున్నాడు. நீங்கள் வேறுபாட்டின் வாழ்க்கை வாழுங்கள். హల్లెలూయా. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, நான் உங்களை சேர்த்துக் మీరు கொள்ளுவேன். నా దగ్గర రండి, நீங்கள் என்னிடத்தில் మీరు வாங்க. ప్రత్యేకపరచుకోండి, உங்களை வேறுபடுத்திக் నేను கொள்ளுங்கள். మిమ్మల్ని చేర్చుకుంటాను, நான் உங்களை சேர்த்துக் கொள்ளுவேன். నేను మీకు దేవుడిగా நான் ఉంటాను, உங்கள் தேவனாய் இருப்பேன். నేను మిమ్మల్ని చేర్చుకుందును, நான் உங்களை சேர்த்துக் கொண்டு మీకు నేను తండ్రినై ఉన్నాను உங்களுக்கு అంటున్నారు. தகப்பனாய் இருப்பேன். హల్లెలూయా. హల్లెలూయా. అది కాకుండా మీరు నాకు కుమారులను కుమార్తెలుగా நீங்கள் ఉండేది. என் குமாரரும் குமார்த்திகளுமாய் இருப்பீர்கள். సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. சர்வ வல்லமையுள்ள தேவன் சொல்லுகிறார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఈ రోజు తల్లిదండ్రులు విడిచిరకలాం, இன்றைக்கு தாய் தகப்பன் விட்டிருக்கலாம். భార్య భర్తల మధ్యలో ప్రశ్న వచ్చుండొచ్చు, கணவன் மனைவியின் இடத்துல మమ్మల్ని ఎవరు లెక్క చేయకుండా ఉండొచ్చు, உங்களை யாரும் எண்ணாமல் இருக்கலாம். ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండొచ్చు, யாரும் மதிக்காமல் మనం இருக்கலாம். ఎప్పుడైతే ప్రత్యేకంబడి ஆனால் அவர்கள் இன்று வேறுபடுத்தி దేవుని దగ్గరికి వచ్చామో இயேசுவிடத்தில் ఆయన మనల్ని ఏమంటున్నారు? அவர் என்ன சொல்லுகிறார்? కుమారులు కుమార్తెలు అని చెప్తున్నారు. நீங்கள் என் குமாரரும் குமார்த்திகள் என்று హల్లెలూయా. சொல்லுகிறார். హల్లెలూయా. ఈ రోజు హెబ్రోన్ చర్చికి వచ్చిన వారందరూ ఎవరండి? இன்றைக்கு ஹெப்ரோன் சபைக்கு வந்த దేవుని కుమారులు కుమార్తెలు. தேவனுடைய குமாரத்திகள் குமாரர்கள். హల్లెలూయా. హల్లెలూయా. సమ్ టైమ్స్ మనం ఎవరిని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం షైగా ఫీల్ అవుతాం. சில நேரங்களில் சிலரை அறிமுகப்படுத்த ఒక రోజు నేను ఒక ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళాను. ஒரு நாள் நான் ஒரு நிச்சயதார்த்தத்திற்கு ఆ சென்றேன். అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. அந்த மகள் மிகவும் அழகா இருந்தாள். ఓకే, అల్లుడు ఎట్లా ఉన్నాడో చూద్దామని மருமகன் எப்படி இருப்பான்னு ఆ అమ్మాయి తండ్రిని అడిగాను. தகப்பன கேட்டேன். ఆయన ఇక్కడ ఎక్కడో గ్రూప్ లో ఉన్నాడండి అని చెప్పాడు. இங்க எங்கேயோ அங்க நிக்கிறார் அப்படி சொல்வாரு. కానీ తర్వాత చూస్తే அப்புறம் பார்த்தா ఆయన నా ముందే ఉన్నాడు. அவரே அருகில் நிக்கிறார். ఆయన ఏజ్ ఆ అమ్మాయి ఏజ్ కి 30 సంవత్సరాల గ్యాప్ ఉంటది. அந்த மகளின் வயதும் அந்த கணவனுடைய வயதும் ஒரு 30 ఈయనే வயது. మా అల్లుడు అని చెప్పి కూడా షై చేసుకొని இவர்தான் என்னுடைய மருமகன் சொல்றது வெக்கப்பட்டு అక్కడెక్కడో ఉన్నాడని చెప్తున్నాడు. அங்க எங்கேயோ சொல்லிட்டாரு. చూడండి, సమ్ టైమ్స్ మన ఇంట్లో ఉన్న వాళ్ళు, சில நேரங்களில் நம்ம வீட்டுல இருக்கிறவங்க మనకు ప్రశ్న ఇచ్చేవాళ్ళు, நமக்கு பிரச்சனை వాళ్ళని கொடுக்கறவங்க. ఇంట్రడ్యూస్ చేయడానికి భయపడుతూ ఉంటాం. அவர்களை அறிமுகப்படுத்த நம்ம ఒకవేళ யோசிப்போம். తాగుబోతు భర్త ఉండొచ్చు, குடிகார கணவன் இருந்தா ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి మనం షైగా ఫీల్ అవుతాం. அவர்களை அறிமுகப்படுத்த ఒకవేళ வெக்கப்படுவோம். చదువులేని తల్లిదండ్రులు ఉండొచ్చు, படிப்பு వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న పిల్లలు ఇంట్రడ్యూస్ చేయడానికి షై పడతారు. அந்த பிள்ளைகள் அவர்களை அறிமுகப்படுத்த வெக்கப்படுத்துவாங்க. ఒకవేళ మన సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు, நம்முடைய சகோதர சகோதரி వాళ్ళని చూపిస్తాను కూడా మనకు షైగా ఉండొచ్చు. அவர்களை காட்ட அறிமுகப்படுத்த కానీ வெக்கப்படுவோம். ఈ రోజు దేవుడు చూడండి, ஆனால் ஆண்டவர் இன்றைக்கு పాపములో ఉన్న మనల్ని, பாவத்தில் இருக்கிற நம்மை, శాపములో ఉన్న మనల్ని, சாபத்தில் இருக்கிற நம்மை, విగ్రహారాధన చేసే మనల్ని, விக்கிரகங்கள் செய்கிற நம்மை, దేవుడే లేడని చెప్పే వాళ్ళని, தேவன் இல்லை என்று మీరు నా சொல்லுகிறவர்கள் దగ్గర రండి, நீங்கள் என்னிடத்துல வாங்க, నేను మీకు తండ్రిగా ఉంటాను, நான் உங்களுக்கு தகப்பனாய் నేను మీకు இருப்பேன், దేవుడిగా நான் ఉంటాను, உங்களுக்கு தேவனாய் మీరే இருப்பேன், నా కుమారుడు కుమార్తె అని நீங்களே చెప్తున్నారు. என் குமாரரும் குமார்த்தியாய் హల్లెలూయా. இருப்பீர்கள். ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. మనల్ని ఎవరైనా విడిచిపెట్టి ఉండొచ్చు, யார் விட்டு விட்டாலும் తల్లి తండ్రి లేకుండా ఉండొచ్చు, தாய் தகப்பன் కానీ இல்லாவிட்டால் ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నారు? தேவன் என்ன சொல்கிறார்? నీవే నా కుమారుడివి, நீயே என் குமாரத்தி, నీవే నా కుమార్తె అని நீரே என் చెప్తున్నారు. குமாரன். హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నందుకు దేవుని స్తోత్రం அந்த చెప్పండి. பெரிய தேவன் நம்ம மத்தியிலே அதற்காக தேவனை ஸ்தோத்திரம் பண்ணுவோம். హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో పరమ గీతములు ఉన్నத పాட்டு 1వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, 1ஆம் அதிகாரம் 3ஆம் வசனம் பார்க்கும் பொழுது, నీ పేరు உன்னுடைய பெயர் పోయబడిన పరిమళ తైలము వలె ఉన్నది. ஊற்றப்பட்ட பரிமளம் தைலம் போல் இருக்கும். నీ పేరు உன்னுடைய பெயர் పోయబడిన పరిమళ తైలము. ஊற்றப்பட்ட பரிமள தைலம். కొంచెం పర్ఫ్యూమ్ పెట్టుకుంటేనే கொஞ்சம் పర్ఫ్యూమ్ வெச்சா మనకు అందరి మధ్యలో స్మెల్ వస్తూ ఉంటది. எல்லார் மத்தியில நல்ல நறுமணம் తిరిగి வரும். చూస్తారు మంచి వాసన అని చెప్పి, நல்ல వాసన வருது. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? தேவன் என்ன சொல்கிறார்? నీ పేరు உன்னுடைய நாமம் పోయబడిన పరిమళ తైలం. ஊற்றப்பட்ட பரிமளம் தைலம் போல் இருக்கும். హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం వేసుకునే పరిమళ తైలం కాదు, கொஞ்சம் போட்டுகிறார்கள். పోయబడిందంటే ఇల్లంతా వాసన వచ్చింది. ஊற்றப்படுகிற பரிமள தைலம். ఏదన్నా బాటిల్
పగిలిపోయిందంటే అందరు చూస్తారు, అయ్యో బాటిల్ పగిలిపోయింది, ఎంత స్మెల్ వస్తుందని చూస్తూ ఉంటారు. அந்த நறுமண தைலத்துடைய பாட்டில் உடைஞ்சா எல்லாரும் பாப்பாங்க. యోహాను 12:3 చూసినట్లయితే, யோவான் 12:3 பார்க்கும் பொழுது ఇక్కడ మనం ఒక ఆమెను చూస్తున్నాం. இங்கே ஒரு மகளை பார்க்கிறோம். ఆమె దేవుడు ముట్టి స్వస్థత వచ్చినప్పుడు, தேவன் அவளை தொட்டு சுகப்படுத்தினார். యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు, இயேசு இந்த உலகத்தில் இருந்த பொழுது ఈమె వెతుకుతూ వెళ్తుంది. இவள் தேடிக்கொண்டு போகிறாள். ఎక్కడో దేవుడు డిన్నర్ కి వెళ్ళారు, எங்க ஒரு விருந்துக்கு போனார். అనేక మధ్యలో ఉన్నారు, அநேகர் மத்தியில் కానీ ఈమె భయపడి ஆனால் இவள் பயப்படல. ఆ దేవుడు నన్ను రక్షించారు, அந்த தேவன் என்னை ఆ ரட்சித்தார். దేవుడు నాకు సహాయం చేశారు, அந்த தேவன் எனக்கு உதவி నా செய்தார். పాపమంతా తీసివేశారు, என் பாவங்களை నన్ను எடுத்து போட்டார். స్వస్థపరిచారు, నా என்னை కృతజ్ఞతతో. சுகப்படுத்தினார். ఆమె ఏం చేస్తుంది? அவள் என்ன செய்தார்? పరిగెత్తుకుంటూ దేవుని యేసుక్రీస్తుని వెతుక్కుంటూ ஓடி వెళ్తుంది. வந்து இயேசுவின் பாதத்தில் ఎవరికి భయపడకుండా, ఎవరిని పర్మిషన్ అడగకుండా யாருக்கும் பயப்படல. వెళ్ళిపోయి ఆయన పాదముల మీద పడుతుంది. ஓடி போய் இயேசுவின் ఆ பாதத்தில் விழுந்தார். అత్తరుబుట్టి పగలు కొడుతుంది. அந்த தைலத்தை అది உடைத்தார். పోయగలను అందరూ చూస్తున్నారు. எல்லாரும் ఆమె பார்த்தாங்க. ఏడుస్తూ ఉంది, அவள் அழுது ఆమె கொண்டிருந்தாள். కన్నీళ్లతో పాదము తడిసిపోతూ ఉంది, கண்ணீரால் இயேசுவின் ఆమె பாதத்தை వెంట్రుకలతో கழுவுகிறார். తుడుస్తుంది. தன் தலையினால் அவள் ప్రియమైన துடைக்கிறார். దేవుని పిల్లలారా, அன்பின் மகளே, ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నారు? இன்றைக்கு தேவன் என்ன నీ పేరు சொல்கிறார்? உன்னுடைய பெயர் పోయబడిన పరిమళ తైలముగా ఉన్నది. ஊற்றப்பட்ட பரிமள தைலம். హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం పర్ఫ్యూమ్ కాదు, கொஞ்சம் பர்ஃப்யூம் அல்ல. పోయబడినంటే అందరూ ఆ ఇంట్లో ఆ రోడ్లు అందరికి స్మెల్ వస్తూ ఉంటుంది. உடைக்கப்பட்ட ஊற்றப்பட்ட பரிமள தைலம் வீதியெல்லாம் நறுமணம். ఎప్పుడైతే దేవుడు మనకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటామో, எப்பொழுது நீயும் நான் அவருடைய குமாரன் దేవుడు మన குமார்த்தென పేరు இருப்போம். మార్చేస్తూ ఉంటారు. நம்முடைய பெயர்களை மாற்றுவார். సాధారణమైన పేరు కాదు, சாதாரண பெயர் அல்ல. పోయబడిన పరిమళ తైలముగా మారుస్తారు. ஊற்றப்பட்ட பரிமள தைலம். ఎంతమంది సంతోషంగా ఉన్నారు? எத்தனை பேர் சந்தோஷமா మీరందరూ இருக்கிறீர்கள்? పోయబడిన పరిమళ తైలముగా நீங்கள் ఉన్నారు, எல்லாரும் ஊற்றப்பட்ட பரிமள தைலம். సువాసనగల వాసనగా ఉన్నారు. சுவாசனத்தை போல இருக்கணும். ఎక్కడికి వెళ్ళినా అనేకులు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. எங்கே போனாலும் எல்லோரும் உன்னை பார்ப்பார்கள். స్టేషన్ కి వెళ్ళినా గానీ, நீங்க ஸ்டேஷனுக்கு బస్ స్టాండ్ వెళ్ళినా பஸ் గానీ, ஸ்டாண்ட் போனாலும், ఏరోప్లేన్ ఎక్కినా గానీ, நீங்க விமானத்துல ஏறினாலும், ఒకవేళ ఆఫీస్ లో ఉన్నా గానీ, ஆபீஸ்ல இருந்தாலும் మీరు సపరేట్ గా ఉంటారు. நீங்கள் வேறுபட்டு దేవుడు ఏం இருப்பீர்கள். చెప్పారు? మీరు నా దగ్గర రండి, தேவன் என்ன சொன்னார்? நீங்கள் என்னிடத்திலே வாருங்கள். ప్రత్యేకపడి రండి నా நீங்கள் దగ్గరికి. வேறுபாட்டில் మీరే வாருங்கள். నా కుమారులు కుమార్తెలు అని చెప్తున్నారు. நீங்களே என் மகளும் மகனுமாய் మీరే இருப்பீர்கள். పోయబడిన పరిమళ తైలంతో உன்னுடைய సమానం பெயர் చెప్తున్నారు. ஊற்றப்பட்ட பரிமள హల్లెలూయా. தைலம். ஹalleluya. ప్రియమైన సహోదరి సహోదరుడా, நண்ப சகோதர ఈ రోజు మన சகோதரியே, పేరు ఎట్లా ఉంది? இன்றைக்கு நம்முடைய பெயர் మనం எப்படி ఎవరి இருக்கிறது? దగ్గరికి వెళ్తున్నప్పుడు మనల్ని బాగా చూస్తున్నారా? யார் இடத்துல போகும்போது நம்மளை అయ్యో மதிக்கிறார்களா? ఏమొచ్చింది అంతే అంటున్నారా? ஐயோ இவங்க வந்துட்டாங்க అయ్యో ఈ అబ్బాయి ఇచ్చాడు అంతే, వేస్ట్ అయిపోయి టైం అనుకుంటున్నారా? இவன் வந்துட்டு அவ்வளவுதான் டைம் வேஸ்ட். ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనం మారామో, எப்பொழுது ஆண்டவர் మన பிள்ளைகளை జీవితం மாறுகிறோம், మారిపోను. வாழ்க்கை மாறும். మన జీవితం అంతా మారిపోవాలి. வாழ்க்கை எல்லாம் మన மாறணும். మాటలు, நம்முடைய பேச்சு, మన నడ, நம்முடைய మన நடக்கை, జీవితం అంతా మారిపోతూ ఉండాలి. நம்முடைய வாழ்க்கை எல்லாம் మనసు மாறணும். చీకట్లో ఉండొచ్చు, ஒரு முறை இருட்டுல இருந்து దేవుని వెలుగులోకి వచ్చాం. தேவனுடைய வெளிச்சத்துக்குள்ள మనసు வந்திருக்கிறோம். ఎవరు రెస్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు, இதற்கு முன்னதா யாரும் மதிக்காமல் కానీ இருக்கலாம். ఎప్పుడైతే మన పేరు పోయిబడిన పరిమళ తైలముగా మారిందో, எப்பொழுது ஊற்றப்பட்ட பரிமளாய் நம்முடைய பெயர் ఎక్కడికి மாறினதோ, వెళ్ళినా కానీ నువ్వు సపరేట్ గా చూస్తారు. எங்கே போனாலும் செப்பரேட்டா ఎక్కడికి వెళ్ళినా కానీ ఆశీర్వాదంగా ఉంటావు. எங்கே போனாலும் ஆசீர்வாதமா இருப்பீங்க. ఎవరితో మాట్లాడాలి ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. யார்கிட்ட பேசணும் இன்னும் பேசட்டுமே హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం పరిమళ తైలముగా ఉండాలని? எத்தனை பேர் விருப்பப்படுறீங்க? நான் పోయబడిన పరిమళ பரிமள తైలముగా ఉండాలి. ஊற்றப்பட்ட பரிமள అందరికీ தைலமாய் ఇష్టమే. மாறும். హల్లెలూయా చెప్పండి. எல்லாரும் சொல்லுவோம் ஹalleluya హల్లెలూయా. ஹalleluya. లేవి గ్రంథం 3:5 చూసినట్లయితే, லேவியாகமம் 3:5 பார்க்கும் பொழுது, అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన దహన బలి ద్రవ్యముల పైన దానిని దహించవలెను. ஆரோனின் குமாரர் பலிபீடத்தின் அக்கினியுள்ள கட்டைகளின் மேல் போட்டிருக்கும் சர்வாங்க தகன பலியின் மீது போட்டு தகனிக்க கடவார்கள். అది యెహోవాకు ఇంపైన సువాసన இது హోమం. கர்த்தருக்கு சுகந்த வாசனையான தகன பலி. హల్లెలూయా. హల్లెలూయా. ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్ లో చూసినట్లయితే பழைய ஏற்பாட்டுல பார்க்கும் பொழுது మనందరికి తెలిసిందే, ఎన్నో వాక్యాలు తెలుసు మనకి. எல்லோருக்கும் தெரியும், ఏ పాపం చేసినా గానీ ఏదో ఒక జంతువునో పక్షినో తీసుకెళ్లి దహన బలి చేయాలి. எந்த பாவம் செஞ்சாலும் ஏதாவது மிருகத்தையோ ஒரு பறவையை கொண்டு போய் தகன பலி కానీ கொடுக்கணும். ఎఫెసీ 5:2 ఇలా చెప్తుంది, எபேசு 5:2 சொல்லுகிறது, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి கிறிஸ்து நம்மை நேசித்து పరిమళ వాసనగా ఉండుటకు பரிமள வாசனை சுகந்த வாசனை మన కొరకై తను దేవునికి అర్పణగా బలిగా అర్పించెను. நமக்காக அவர் பலியாய் ஒப்பு கொடுக்கப்பட்டார். హల్లెలూయా. ஹalleluya. ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్ లో వాళ్ళ జంతువులను అర్పించారు బలిగా. பழைய ஏற்பாட்டில் அவர்கள் மிருக ஜீவன்களை பலியா కానీ கொடுத்தாங்க. మన కొరకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ஆனால் இன்றைக்கு நமக்காக இயேசு உலகத்துக்கு வந்து మన పాపములు క్షమించడానికి, நம்முடைய பாவங்களை మన மன்னிக்க, శాపములు తీటకు,
நம்முடைய சாபங்களை எடுக்க, మనల్ని గొప్ప పిల్లలుగా మార్చుటకు, நம்மை பெரியவர்களாய் மாற்ற, పరిమళ వాసనగా మార్చుటకు, சுகந்த வாசனையாய் மாற்ற, ఆయనే పరిమళ వాసనగా ఉండుటకు, அவரே வாசனையாய் మన மாற, కొరకు తన్ను తాను తగ్గించుకొని దేవునికి అర్పణగా వచ్చారు. நமக்காக தன்னை தான் ஒப்பு கொடுத்து தாழ்த்தி பலியாய் வந்தார். ఇతరులకు ఇంపైన వాసనగా దేవుడు మనల్ని చేశారు. உன்னை மற்றவர்களுக்கு நல்ல வாசனையாய் மாற்றினார். పరిమళ వాసనగా మారాలని మన కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు. పరిమళ వాసన நம்மை மாற்ற அவர் உலகத்துக்கு வந்தார். హల్లెలూయా, 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 హల్లెలూయా. నా సాక్ష్యం చాలా సార్లు మీకు చెప్పాను. என்னுடைய சாட்சி அநேக பேருக்கு சொல்லி ఇంకా இருக்கிறேன். కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేమో వాళ్ళ కొరకే మరలా నేను చెప్తున్నాను సాక్ష్యం. புதியவர்கள் வந்திருந்தா அவங்களுக்காக நான் புதிய திரும்ப சொல்லுகிறேன். నేను పుట్టింది పెరిగింది పాస్టర్స్ ఫ్యామిలీలో. நான் பிறந்தது வளர்ந்தது எல்லாமே ஊழியக்காரருடைய குடும்பத்திலே. స్కూలు, కాలేజీ, బైబిల్, ప్రేయర్ తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. ஸ்கூல், காலேஜ், வேதம், சபை தவிர வேற ஒண்ணு இருக்காதுங்க. టీవీ ఉండదు, ఏవి ఉండదు. டிவி இருக்காது, ஒண்ணு இருக்காது. ఇల్లే ఇట్లా క్లోజ్ గా ఉంటది. வீட்டு அப்படியே க்ளோஸா இருக்கும். అదే చర్చి, అదే హౌస్. அதுதான் வீடு, அதுதான் சபை. సమ్ టైమ్స్ నైట్ నిద్రపోతూ ఉన్నప్పుడు சில நேரங்களில் ராத்திரியில் தூங்கும் பொழுது సమ్ బ్రాంచ్ పాస్టర్స్, ఓల్డ్ పాస్టర్స్ వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. சில నైట్ అంతా. பாஸ்டர்கள் வந்து ராத்திரியிலே ஜெபம் பண்ணி கொள்வார்கள். ఒకళ్ళు 2 గంటలకు స్తోత్రం స్తోత్రం అని వెంటనే మేము మోకరించేస్తాం. 2 மணிக்கு வேற எங்கேயா சோத்திரம் சத்தம் கேட்டால் உடனே நாங்க முழங்கால் అంత படிடுறோம். భయం, దేవుడు అంటే అంత భయంగా ఉండేవాళ్ళు. தேவன் என்று அவ்வளவு பயமா இருந்தோம். ఎవ్రీ సాటర్డే అన్నమే ఉండదు ఇంట్లో, వండకూడదు. ஒவ்வொரு சனிக்கிழமையும் சமையல் செய்ய மாட்டாங்க ఆ வீட்டுல. పని వాళ్ళు ఉన్నా కానీ అమ్మగారు అన్ని పాత్రలను తిరిగి పెట్టేసేస్తారు. வேலையாட்கள் இருந்தா கூட பாத்திரம் எல்லாம் அப்படியே குப்பர வைத்திருப்பாங்க. అలా ఉన్నప్పుడు నేను ప్రేయర్ లో ఉంటాను, నైట్ అంతా ప్రేయర్ లో ఉంటాను. நான் ராத்திரி எல்லாம் ஜெபத்துல இருப்பேன். ఒక రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ஒரு நாள் ஜெபம் பண்ணும் பொழுது దేవుడు దీర్ఘదర్శనం ప్రవచనం మూలంగా నాతో మాట్లాడారు. தீர்க்க தரிசனமாய் தேவன் என்னோடு பேசினார். నా ప్రియమైన కుమార్తె ఫీబీ, என் అన్మాన மகளே ఫీబీ, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. நான் உன்னை நேசிக்கிறேன். నీవు నాకు ప్రమాణం చేయాలి. நீ எனக்கு உத்தரவு கொடுக்க నా வேண்டும். సేవ చేస్తానని నాకు ప్రమాణం చేయి. எனக்கு ஊழியம் செய்வாய் என்று எனக்கு ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు చూపిస్తాను. உன்னை அற்புதமாய் ஆச்சரிய காரியங்களை నేను காட்டுவேன். ప్రపంచం మొత్తం తిప్పుతానని చెప్పారు. இந்த உலகத்தை முழுவதும் சுற்றி வர செய்வேன். ఎవరండి ఊరంతా తిప్పేది? யார் சும்மா சுத்துவாங்க? సమ్ టైమ్స్ మన హాలిడేస్, వెకేషన్ వస్తూ ఉంటది. சில நேரம் லீவ் வரும். మన తల్లిదండ్రులు చెప్తారు, தாய் தகப்பன் சொல்லுவாங்க, నిన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను, உன்னை எக்ஸிபிஷன் கொண்டு போவேன், సర్కస్ తీసుకెళ్తాను, சர்க்கஸ் கூட்டு போவேன், మెరీనా బీచ్ తీసుకెళ్తాను, மெரினா பீச் கொண்டு ఆ போவேன், హోటల్ அந்த తీసుకెళ్తాను, ஹோட்டலுக்கு கொண்டு ఈ போவேன், బట్టలు కొనిస్తాను, இந்த ఎన్నో ఆడగలు చెప్తారు. కొడుకు నువ్వు எல்லாம் சொல்லுவாங்க. మంచి మార్క్స్ తీసుకురా, நீ நல்லா படித்து வா, నీకు అది కొనిస్తాను, అట్లా చెప్తూ ఉంటాం. உன்னை அது வாங்கி தருவேன் அப்படி சொல்லுவாங்க. దేవుడు నాకు తండ్రిగా మారారు, ஆனால் தேவனுக்கு தகப்பனாய் ఆయన மாறினார். కుమార్తెగా నేను మారినట్టు அவருடைய குமாரராய் நான் నీకు மாறும்போது ఆశ్చర్య అద్భుత కార్యం చూపిస్తాను, ஆச்சரியங்களை அற்புதங்களை ప్రపంచం காட்டுவேன். మొత్తం తిప్పుతానని చెప్పారు. உலகம் முழுவதும் சுற்றி வர ఆయన செய்வேன் నాకు சொன்னார். తండ్రిగా ఉండి చెప్పారు. அவரே எனக்கு మన தகப்பனாய் இருந்து పిల్లలకి ఎలా சொன்னார். చెప్తాం అలానే నాకు చెప్పారు. அப்படிதான் எனக்கு சொன்னார். 1994 లో నేను ప్రపంచం అంతా తిరిగేశానండి. 94 முழுவதும் உலகத்தை முழுவதும் சுற்றி మహా முடித்து గొప్ప விட்டேன். కార్యములు చేయి దేవుడు. பெரிய காரியங்களை ఆయన செய்தார். అబద్ధం ఆడడు. அவர் பொய் சொல்லார். ఏం చెప్తారో అది చేస్తూ ఉంటారు. சொன்னதை செய்வார். ఎప్పుడెప్పుడు నేను ఫ్లైట్ ఎక్కుతానో, எப்பொழுதெல்லாம் நான் விமானம் ఈ ஏறுவேனோ, ప్రవచనం మర్చిపోను, இந்த தீர்க்க தரிசனத்தை மறக்க மாட்டேன், జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ஞாபகப்படுத்திக் கொள்வேன். న్యూజిలాండ్ లాస్ట్ వరకు వెళ్ళొచ్చాను నేను. நியூசிலாந்துடைய கடையாந்திர ఆ வரைக்கும் గొప్ప சென்றேன். దేవుడు ఈ రోజు కూడా ఉన్న దేవుడు, அந்த தேவன் பெரிய தேவன் இன்றைக்கும் இருக்கிறார். జీవించుతున్న దేవుడు, உயிரோடு இருக்கிறார். చెయ్యి విడవని దేవుడు, கைவிடாத தேவன், సహాయం చేయి దేవుడు, உதவி செய்கிறவர், మనం ఏం అడిగినా కానీ మనం చూసే దేవుడు. என்ன கேட்டாலும் கொடுப்பார். ఆయనే తండ్రిగా ఉన్నారు. அவர்தான் தகப்பனார். మీరు నా కుమారులు కుమార్తెలను చెప్తున్నారు. நீங்கள் என் குமாரர் మీరు குமார்த்திகள். ప్రత్యేకపరచుకొని చెప్తున్నాను. உங்களை வேறுபடுத்திக் ప్రియ கொள்வாங்க. సహోదరి సహోదరుడా, அன்பு சகோதரி ఈ రోజు మనం ప్రత్యేకంగా లేవా? இன்றைக்கு பிரத்யேகமா இல்லையா? దేవునితో నడవట్లేదా? தேவனோடு வாழலையா? ఒకవేళ సుగంధ వాసనగా మారలేదా? சுகந்த வாசனையா ఒకప్పుడు வாழலையா? నేను బాగా ప్రేర్ చేసి ఇప్పుడు నేను ప్రేరే చేయట్లేదు முன்னாடி అంటున్నావా? நல்லா ஜெபிச்சிட்டு இருந்தானே இப்ப ஜெபம் பண்ண முடியல. ఒకప్పుడు రెగ్యులర్ గా నేను సేవ చేసేదాన్ని, ఇప్పుడు సేవే முன்னாடி చేయలేకపోతున్నాను நல்லா అనుకున్నారా? ஊழியம் பண்ணிட்டு இருந்தேன் இப்ப பண்ண முடியல. మరలా దేవుని అడగడామా? திரும்ப ஆண்டவரே దేవా கேட்போம். మీరే నా తండ్రి, ஆண்டவரே நீரே என் నేనే தகப்பன். మీ కుమార్తె, குமாரன் குமாரத்தி, నన్ను మార్చండి, என்னை மாற்றும். పోయబడిన పరిమళ తైలముగా నన్ను మార్చనని ஊற்றப்பட்ட பரிமளம் தைலம் ఆ போல గొప్ప என்னை దేవుడు மாற்றும். మనందరిని మార్చుటకు ఆయుత్తముగా ఉన్నారు. அந்த தேவன் மாற்ற ஆயத்தமா இருக்கிறார். హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஹalleluya. గొప్ప కార్యం చేయి దేవుడు, మన చెయ్యి విడువని ఎడబాయని பெரிய చెప్పారు. காரியங்களை செய்கிற தேவன் விண்ணை விட்டு விலக மாட்டேன், கைவிட மாட்டேன்னு சொல்லி இருக்கிறார். హల్లెలూయా. ஹalleluya. ఎజెకియల్ 20:41 వచనం చూసినట్లయితే எசேக்கியேல் 20:41
41 வாசிக்கும் பொழுது పరిమళ ధూపముగా ఆయన చూస్తున్నారు. சுகந்த வாசனையா இங்கே பார்க்கிறோம். జనములలో నుండి నేను మిమ్మును ஜனங்களிலிருந்து நான் உங்களை రప్పించినప్పుడు வர வைக்கும் பொழுது మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశముల నుండి உங்களை சிதறடித்த தேசங்களிலிருந்து మిమ్మును உங்களை సమకూర్చినప్పుడు சேர்த்துக் கொள்ளும் பொழுது పరిమళ ధూపముగా అంగీకరించెదను. சுகந்த வாசனையாக உங்களை நினைப்பேன். జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు ஜனங்களுக்குள்ள இருந்து உங்களை சேர்த்துக் கொள்ளும் பொழுது దేవుడు తెలియని జనముల నుండి మనం రప్పించిన దేవుడు, அறியாத மக்களிலிருந்து கூட்டி சேர்க்கிற தேவன், ఏదో ప్రశ్నల నుండి మనం రప్పించిన దేవుడు, ஏதோ ஜனத்திலிருந்து கூட்டிக் கொண்ட தேவன், ఇంకా ఇది చాలు నేను చనిపోతానని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మనల్ని మార్చి తీసుకొచ్చిన దేవుడు, இனி போதும் நான் மரித்தால் நலமா இருக்கிற சூழ்நிலையிலும் ஆண்டவர் கூட்டிக் கொண்டு வந்த தேவன், చెదరగొట్టి ఆయా దేశములకు తిరిగి వచ్చాం. మనం சிதறடிக்கப்பட்ட தேசங்களிலிருந்து கூட்டிக் கொண்டு வரப்பட்டோம். మనకు సమకూర్చి దేవుడు ఏం చేశారు? நம்மை சேர்த்துக் கொண்டு அவர் என்ன செய்கிறார்? పరిమళ ధూపముగా మార్చారు. சுகந்த வாசனையாய் దావీదు மாற்றுகிறார். రాజు చెప్తారు, அப்படி சொல்லுவார். నేను చేతులెత్తి ప్రార్థించడం ఒక ధూపం పోల రావాలి ప్రభువా. தாவீது சொல்லுவார், நான் கை உயர்த்தி ஜெபம் பொழுது தூபமாய் மாறணும். సాయంకాల బలిగా మారాలి దేవా. என்னுடைய ஸ்தோத்திரங்கள் சாயங்கால நேர பலிகளாய் ధూపం மாறட்டும். దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా? நம்முடைய தூபம் ఈ கர்த்தரிடத்தில் రోజు போகுதா మన இல்லையா? జనముల నుంచి విడిపించిన దేవుడు, ஜனங்களிலிருந்து விடுதலாக்கின தேவன், అనేక దేశములను సమకూర్చిన దేవుడు, அநேக தேசங்களிலிருந்து சேர்த்து வைத்த தேவன், మనం ఎప్పుడైతే మారి దేవుని దగ్గరికి వచ్చామో எப்பொழுது நாம் மாறி தேவனிடத்தில் ఆయన வந்திருக்கிறோம் ధూపముగా మనం చూస్తున్నారు. அவர் நம்மை தூபமாய் பார்க்கிறார். పరిమళ ధూపముగా చూస్తున్నారు. வாசனையுள்ள தூபமாய் ఈ రోజు பார்க்கிறார். మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? நம்முடைய வாழ்க்கை எப்படி ఈ இருக்கிறது? బిజీ లైఫ్ లో మనం మర్చిపోతున్నామా? இந்த பிஸில ஆண்டவரை ఒక్క மறக்கிறோமா? నిమిషం ప్రేయర్ చేసి వెళ్ళిపోతున్నామా? ஒரு நிமிஷம் ஜெபம் ஓடிறோம். దేవా నన్ను మార్చండి ప్రభువా. ஆண்டவரே என்னை மாற்று. నా ప్రార్థనకు ధూపం వల్లే మీ సన్నిధానికి రావాలి ప్రభువా. என்னுடைய ஜெபம் தூபம் போல నా சமந்து வர. చేతులెత్తిన సాయంకాల నైవేద్యం లాగా ఉండాలి ప్రభువా. என்னுடைய கைகளை உயர்த்தும் பொழுது மாலை நேர தூபமாய் మనం மாறட்டும். ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించును గాక. தேவன் நம்முடைய ஜெபங்களை கேட்பாராக. 2 కొరింథీ 2:14 చూసినట్లయితే 2 కొరింథీ 2:14 பார்க்கும் பொழுது క్రీస్తునందు మిమ్మల్ని ఎల్లప్పుడూ கிறிஸ்துவுக்குள் எப்பொழுதும் ప్రతి స్థలమందు எல்லா இடங்களிலும் ఆయన గూర్చిన జ్ఞానం యొక్క సువాసన அவரை அறிகிற அறிவின் வாசனை కనిపించిన దేవునికి స్తోత్రం. வெளிப்படுத்துற தேவனுக்கு ஸ்தோத்திரம். జ్ఞానం యొక్క సువాసన. அறிவின் வாசனை. చాలా మందికి జ్ఞానం అంటే తెలియదు. அறிவு நிறைய பேருக்கு அறியாது. హస్బెండ్ మీద వైఫ్ డౌట్, கணவன் மீது வைஃப்க்கு వైఫ్ మీద హస్బెండ్ డౌట్, சந்தேகம், வைஃப் மீது சந்தேகம், పిల్లల మీద డౌట్, பிள்ளைகள் மீது சந்தேகம், ఆఫీస్ వర్క్ చేసిన వాళ్ళ మీద డౌట్. అట్లా வேலை ఉంటుంది. செய்யலுக்கு மீது சந்தேகம். మనకి ఎప్పుడు జ్ఞానం లేదు, எப்பொழுது அறிவில்லையோ అవసరం లేకుండా డైవర్స్ అంటాం. அவசரப்பட்டு டைவர்ஸ் சொல்லுவோம். నేను నీతో ఉండనని చెప్తాం. அவன் கூட இருக்க மாட்டேன் అలా சொல்லுவோம். కాకుండా ఈ రోజు దేవుని ఆలయంకి వచ్చిన బిడ్డలతో చెప్తుంది ఏంటంటే, அப்படி அல்ல, கர்த்தருடைய ஆலயத்துக்கு வரவங்களோட దేవుని சொல்லுவது మనం ప్రార్థించిన జ్ఞానం కొరకు ప్రార్థించినప్పుడు தேவனிடத்துல அறிவிக்காய் ஜெபம் பண்ணும் பொழுது జ్ఞాన సువాసంగా దేవుడు మారుస్తారు. அறிவின் வாசனை தேவன் கொடுப்பார். హల్లెలూయా. ஹல்லேலூயா. 1 రాజులు 4:29 చూసినట్లయితే 1 ராஜாக்கள் 4:29 பார்க்கும் பொழுது దేవుడు జ్ఞానమును தேவன் ஞானத்தையும் బుద్ధిని புத்தியையும் వరండ సఖ్యము కాని మనోవిరుத்தியான వర్ణింప సఖ్యము కాని విజ్ఞాపనను వివేచనను கடல் கடற்கு அதிகமான மனோவிருத்தியையும் సొలొమోనుకు దయచేసెను. సలోమోనుకు கொடுத்தார். మనందరికి సొలొమోన్ అంటే తెలుసు. సలోమోన్ ఎవరు? వాళ్ళ తండ్రి చిన్న వయసులో చనిపోయినప్పుడు தகப்பன் சிறுவயதில மரித்த ఈయన రూమ్ కి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. அவள் அறையில போய் ஜெபிக்கிறார். దేవా నా వయసు చాలా చిన్నది, ஆண்டவரே நான் சிறியவன், ఈ రాజ్యం ఏలడం నాకు జ్ఞానం లేదు, இந்த ராஜ்யத்தை ஆள எனக்கு ஞானம் இல்லை, పెద్ద మినిస్టర్స్ ఉన్నారు, பெரிய அதிகாரிகள் உண்டு, నన్ను అంగీకరిస్తారో లేదో తెలియట్లేదు, என்னை ஏற்றுக்கொள்வார்களோ నాకు இல்லையோ మీ జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థించారు. நம்முடைய ஞானத்தை கொடுங்க. దేవుడు ఏం చేశారు? మనకంతా ఆ వాక్యం తెలుసు. நமக்கு இந்த வசனம் தெரியும். జ్ఞానంతో పాటు సంపదలు అన్ని యాడ్ చేసి ఇచ్చేశారు దేవుడు. ஞானத்தோடு எல்லா அதிகாரத்தையும் கொடுத்திருக்கிறார். 4:34 చూసినట్లయితే கடைசி வசனத்தை பார்க்கும் பொழுது అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై ஞானி அவருடைய வார்த்தைகளை அறிவிக்கும்படியாக అతని జ్ఞానమును గురించి వినిన వారు அவருடைய ஞானத்தை கேட்டவர்கள் భూజనులందరిలో నుండి பூமியில் ஜனங்கள் எல்லோரிலும் జనులందరిలో నుండి ஜனங்கள் எல்லோரிலும் సొలొమోను దగ్గరికి వస్తున్నారు. ராஜாக்களும் சார்பிடத்தில் வந்தார்கள். ఎప్పుడైతే దేవుని జ్ఞానమును మనకు ఉంటుందో, எப்பொழுது அந்த ஞானம் இருக்குமோ, దేవునితో మనం ఉంటామో, தேவனோடு இருப்போம், ఆయన జ్ఞాన సువాసన మనకి ఇస్తూ ఉంటారు. அவர் ஞானத்தின் வாசனை நமக்கு ఆ கொடுப்பார். జ్ఞాన సువాసన ఎప్పుడైతే మనకు వస్తుందో, அந்த ஞான வாசனை எப்படி మన நமக்கு కుటుంబంలో ఎవరైతే మనల్ని వద్దని చెప్పారో వాళ్ళే మన దగ్గరకు వస్తూ ఉంటారు. நம்முடைய குடும்பத்துல யார் நம்மை வேண்டாம் என்று சொல்வார்களோ அவர்கள் நம்மிடத்தில் வருவார்கள். ఎవరైతే రెస్పెక్ట్ చేయలేదో వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. யார்
யார் மதிக்கலையோ அவங்க மதிப்பாங்க. ఎవరైతే వేస్ట్ అనుకుంటారో వాళ్ళందరూ చూస్తారు మనల్ని. யார் இவன் வேஸ்ட் ன்னு சொல்லுவாங்க அவங்கள நம்ம ఈ பார்ப்பாங்க. సొలొమోన్ అనేక దేశం నుంచి జనులు వస్తూ ఉన్నారు ఆయన జ్ఞానం మాటలు వినడానికి. இந்த சாலமோனுடைய ஞான வார்த்தையை கேட்க अनेक தேசங்களிலிருந்து ராஜாக்கள் புறப்பட்டு வந்தார்கள். ప్రియమైన సహోదరి సహోదరుడు ఈ రోజు இந்த அன்பான సహోదర సహోదరి జ్ఞానావితో మనం నింపండి ప్రభువా. தேவன் ஞானத்தின் வாசனை జ్ఞాన సువాసన నాకు అనుగ్రహించని ప్రార్థించినప్పుడు ஞான வாசனை தாங்க ஆண்டவர் ஜெபித்த பொழுது ఆ జ్ఞానం లేనంత మనం విడిచిపోయిద్ది. அந்த ஞானம் நமக்கு வரும். హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 2:15 చూసినట్లయితే 2 కొరింథీ 2:15 பார்க்கும் பொழுது ఇక్కడ అరోమా ఆఫ్ క్రైస్ట్ మనం చూడగలం. క్రీస్తువునుடைய నறுమణத்தை பார்க்க முடியும். రక్షింపబడిన వారి పట్ల నశించు వారి పట్ల నేను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాను అని రాస్తారు. ரட்சிக்கப்படுவர்களுக்குள்ளும் கெட்டுப்போவர்களுக்குள்ளும் நாங்கள் தேவனுக்கு கிறிஸ்துவின் நற்காந்தமாய் இருக்கிறோம். క్రీస్తు సువాసన, கிறிஸ்துவின் நறுமணம். దేవుని తెలియని వారి పట్లలో, ఆండవரை அறியாதவர்கள் పక్షంలో, బలహీనంగా ఉన్న వారి మధ్యలో, అయ్యో నాకు ఇంకా జీవించడానికి ఇష్టం లేదన్న వారి మధ్యలో, வாழ்க்கை வேணாம் என்கிற நினைக்கிற மத்தியிலும் క్రీస్తు సువాసన మనకు ఉన్నట్లయితే கிறிஸ்துவின் நறுமணம் நமக்குள்ள இருந்தால் చనిపోయే వాళ్ళు కూడా బ్రతికి వస్తూ ఉంటారు. மரித்தவர்களும் உயிரோடு வருவார்கள். నాకు ఏమీ లేదన్న వాళ్ళు కూడా బ్లెస్సింగ్ అవుతూ ఉంటారు. ஒண்ணுமே இல்லன்னு சொல்லவும் கூட ஆசீர்வாதமா இருப்பாங்க. సువాసన ఎలా ఉంటుంది? கிறிஸ்துவின் நறுமணம் எப்படி இருக்கும்? ఆయన తెలిసి అద్భుతం చేయి దేవుడు, அவர் அற்புதம் செய்கிற தேவன், அதிசయం చేయి దేవుడు, அதிசயம் செய்கிற தேவன், విడును ఎడబాయని చెప్పిన దేవుడు, கைவிட மாட்டேன்னு சொன்ன தேவன், తోడే ఉంటానని చెప్పిన దేవుడు, உன்னோடு இருப்பேன்னு சொன்ன தேவன், గొప్ప కార్యములు చేయి దేవుడు, பெரிய காரியங்களை செய்கிற தேவன், అద్భుతకరుడు, அற்புதம் செய்கிற ఉన్న ఇమ్మానుయేలు దేవుడు, நம்மோடு இருக்கிற இம்மானுவேலின் தேவன், జయమిచ్చు దేవుడు, உன்னை கைவிடாத தேவன், విడిచిపెట్టని దేవుడు, உன்னை விட்டு விடாத தேவன், గొప్ప కార్యం చేయను, பெரிய కార్యங்களை செய்வார். హల్లెలూయా. ఈ రోజు దేవుని సువాసనగా రక్షించబడిన సువాసనగా ఉన్నప్పుడు, கிறிஸ்துவின் நறுமணம் நம்மோடு இருக்கும் பொழுது, క్రీస్తు సువాసన మన మధ్యలో ఉన్నప్పుడు, கிறிஸ்துவின் நறுமணம் நம்ம மத்தியில் இருக்கும் பொழுது అనేకులకి మనం ఆశీర్వాదంగా ఉంటాం. అనేకருக்கு ఆశీర్వాదమాய் మారుவோம். 2 కొరింథీ 2:16 చూసినట్లయితే 2 కొరింథీ 2:16 பார்க்கும் பொழுது రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. రక్షింపబడువர்களுக்குள்ளே జీవనకు ఏదువాన జీవ వాసనయాகவும் இருக்கிறோம். హల్లెలూయా. 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 ఆ దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నారు. அந்த தேவன் மெய்யான பெரிய தேவனாய் இருக்கிறார். ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్ అని ఉంది. జీవనుடைய వాసனை, జీవపు వాసన, జీవத்தின் வாசனை. మనకందరికీ తెలుసు దేవుడు నాయూరు అన్న ఊరిలో ఒక విధవ స్టోరీ మనకు తెలుసు. நாயரின் ஊரில் ஒரு விதவையின் கதை நமக்கு தெரியும். ఆమెకు హస్బెండ్ లేడు, கணவன் இல்லை, ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, ஒரே ஒரு குமாரன், ఆయన కూడా చనిపోయాడు. அவனும் மரித்து ఈమె விட்டான். ఏడుస్తూ ఉంది, இவள் அழுது అయ్యో கொண்டிருக்கிறாள். నన్ను ఎవరు చూస్తారు, யார் என்னை నాకు பார்ப்பார்கள், ఎవరు ఆహారం పెడతారు, எனக்கு ఆహారం யார் ఒకే ఒక కొడుకు మరణించాడు, ఏడుస్తూ ఉంది. ஒரே மகன் மரித்து ఈ விட்டான். లోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు இயேசு இந்த உலகத்தில் అటువైపు వెళ్తూ ఉన్నారు. அப்புறம் போய் అనేక జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంది. அவர் பின்னே பெரிய கூட்டம் போய் கொண்டிருக்கிறார். ఈమె ఏడుపు మాత్రం దేవుడికి వినిపిస్తూ ఉంది. இவளுடைய அழுகை சத்தம் இயேசு கேட்டார். ఎంతమంది కోటాను పీపుల్ వర్షిప్ చేయొచ్చు, எத்தனையோ கோடான கோடி కానీ மக்கள் మన ஆராதிக்கலாம். కన్నీరుతో దేవుని ప్రార్థించినట్లయితే நீ ஆண்டவரை அழுது ஜெபித்தால் నిన్ను వెతుకుతా దేవుడు వస్తూ ఉంటాడు. உன்னை தேடி அவர் வருவார். కన్నీటి ప్రార్థన నాకు అనుగ్రహించిన దేవా అని చెప్పాలి. கண்ணீரின் ஜெபத்தை கேள் தாரும் ஆண்டவரே கேளுங்க. నాయన ఊర్లో ఈమె ఏడుస్తూ ఉన్నప్పుడు, நாயனின் ஊர்ல இவர் அழும் பொழுது ఆమెకు తెలియదు యేసుక్రీస్తు అక్కడ ఉన్నారని, அவளுக்கு தெரியாது இயேசு அங்க இருக்கிறார். ఏడుస్తుంది. அவள் அழுகிறாள், அவ்வளவுதான். దేవుడు వచ్చారు, தேவன் வந்தார், அவன் ముట్టి ఏడవద్దని చెప్పారు. அவளை தொட்டு அழாதே என்று అదే சொன்னார். దేవుడు ఇక్కడ ఉన్నారు. அதே தேவன் இங்க నిన్న இருக்கிறார். నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. என்றும் மாறாதவர், చేయబడును ఎడబాయని చెప్పి கைவிட மாட்டேன்னு சொன்னவர். ఈ రోజు మనం కూడా అలా కన్నీటితో ఉన్నామా? நாம் కన్నీரோடு இருக்கிறோம். ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేయటమే రాదనుకుంటున్నారా? ஒருவேளை కన్నీர் జెబం வராதுன்னு நினைக்கிறீங்களா? గురించి చెప్పండి, దేవా முழங்கால் படிட்டு ఎట్లా கேளுங்க. ప్రార్థన చేయాలి నేర్పించండి. ஆண்டவரே எப்படி ஜெபிக்கணும் మనం ఎప్పుడు கற்றுத்தாங்க. దేవునితో సహవాసం చేస్తామో எப்பொழுது ஆண்டவர் ஐக்கியமா దేవుడు இருப்பார், మన దగ్గరికి వస్తారు. தேவன் நம்மிடத்துல வருவார். మరణించి మనం ఇంకా హోప్ లేదనుకున్న హోప్లెస్ గా ఉన్నప్పుడు நம்பிக்கை இல்லாத நாட்களில் మనకు హోప్స్ తెస్తారు. நம்பிக்கை கொடுப்பார். ఆమె ఏడవటం వల్ల దేవుడి దగ్గరికి వచ్చి ఆ పాడిని ముట్టనండి ఆయన చనిపోయినాను కూడా నుంచున్నాడు. அவள் அழுது விழுந்து அந்த பாடையை தொட்டவுடனே அவள் எழுந்து உட்கார்ந்தாள். హల్లెలూయా. ஹல்லேலூயா. ఒకవేళ మన జీవితంలో హోప్స్ ఆమె లేకుండా ఉన్నామా? நம்முடைய வாழ்க்கையில நம்பிக்கை அற்று இருக்கலாம். ఇంకా అంతే నేను ఇంకా బ్రతకను అనుకుంటున్నామా? இனி அவ்வளவுதான், நாம் வாழ முடியாது. ఏలియా అని ఒక దీర్ఘదర్శన ప్రవక్త ఉన్నాడు. ஏலி என்கிற ஒரு தீர்க்கதரிசி இருக்கிறார். ఆయన అనేక బయలు దేవతను ప్రార్థన చేసే యాజకులను చంపేసేసాడు. பாகால் தேவர்களை ஆராதிக்கிற அநேக தீர்க்கதரிசியை அவன் மரித்து అప్పుడు ఆ ఊరు రాణి వచ్చి రేపు నేను చంపేస్తానని చెప్పి ఉన్నప్పుడు அந்த ஊர் ராணி வந்து நான் உன்னை மரிக்க செய்வேன் கொன்றுவிடுவேன் சொன்னார். పారిపోయి అక్కడ ఏడుస్తున్నాడు. இவன் ஓடி போய் ஒளிந்து கொண்டு దేవా அழுகிறான். ఇంక నేను బతకను, నాకు వద్దు,
నన్ను తీసేసుకొని ఏడుస్తున్నాడు. ஆண்டவரே என்னை எடுத்துக்கொள்ளும், நான் வாழ మరణ ఛాయల్లో నన్ను ఉన్నానని நான் చెప్తున్నాడు. மரண வாசலில் நிற்கிறேன். కానీ దేవుడు మాట్లాడుతూ, ఏలియా ஏலி சொல்கிறார், నువ్వు పోవలసిన దూరం చాలా நீ ఉందంటున్నాడు. போக வேண்டிய தூரம் வெகு தூரம், ఇదే లిమిట్ కాదు నీకు, இது உனக்கு தலையல்ல, ఇంకా ఎంతో సేవ చేయాలంటున్నాడు. இன்னும் அநேக ஊழியம் ఈ இருக்கு. రోజు దేవుని వాక్యంకి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. உன்னோடு பேசுகிறார். మీరు కూడా ఇంక ఇంతే అనుకుంటున్నారా? இவ்வளவுதான் நினைக்கிறீங்களா? నా బిజినెస్ ఇంతే, என் பிசினஸ் నా இவ்வளவுதான், పిల్లలు ఇంతే, என் பிள்ளைகள் ఇంకా இவ்வளவுதான், పెళ్ళే కావట్లేదు, இன்னும் திருமணம் ஆகல, పిల్లలే పుట్టట్లేదు, இன்னும் பிள்ளைகள் నా இல்ல, జీవితం ఇంతే అనుకుంటున్నారా? என் வாழ்க்கை இவ்வளவுதான். ఏలియాతో చెప్పిన దేవుడు మనతో చెప్తున్నారు, எலியாவோடு சொன்ன தேவன் நம்மோடு వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా நீ ఉంది. போக வேண்டிய தூரம் அநேகம் உண்டு. అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, அநேகருக்கு ஆசீர்வாதமாய் అనేకులకు இருப்பாய், నువ్వు సహాయం చేయాలి, அநேகருக்கு உதவி செய்வாய், అనేకుల మధ్య నేను ఇంకా ఆశీర్వదిస్తాను, அநேகர் மத்தியில் உன்னை ஆசீர்வாதமாய் అనేకులు வைப்பேன், మీరు ఆశీర్వాదం మారుతా ఉంటున్నారు. அநேகருக்கு ஆசீர்வாதமாய் மாறுவீர்கள். ప్రియమైన హెబ్రోన్ పిల్లారా, பிரியமான எப்ரோன் మన பிள்ளைகளே, దేవుడు అదే ఏలియాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. எலியாவோடு பேசின தேவன் நம்மோடு బిజినెస్ பேசுகிறார். లాస్ అయిందా? பிசினஸ் அழிஞ்சு కుటుంబంలో సమాధానం లేదా? குடும்பத்துல சமாதானம் இல்லையா? ఆరోగ్యం క్షీణించిపోతుందా? ஆரோக்கியம் உடைந்து ఇంకా போகிறதா? అంతే నా లైఫ్ అనుకుంటున్నారా? அவ்வளவுதான் நினைக்கிறீங்களா? భయపడబాకండి, பயப்படாதீங்க, నేను నీ దేవుడు అని చెప్తున్నారు. நானும் தேவன் என்று నేను சொல்லுகிறார். ఆదరిస్తాను நான் చెప్తున్నాను, உன்னை నేను ஆதரிப்பேன், పేరు పెట్టి పిలుస్తాను உன் చెప్తున్నాను. பெயரை சொல்லி அழைத்தேன், నీ పేరు పోయబడిన పరిమళ உன்னுடைய நாமம் ஊற்றப்பட்ட பரிமள தைலம். హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஹalleluya. 2 కొరింథీ 2:16 చూసినట్లయితే 2 కొరింథీ 2:16 பார்க்கும் பொழுது, మరణించుచున్న వారు మన కొరకే మరణపు వాసనగా మారెను. மரித்தவர்கள் நமக்காக மரண வாசனை அவர் மாறினார். యేసుక్రీస్తు మరణముగా ఉన్న మన కొరకు వచ్చి, மரணமாய் இருக்க நமக்காய் வந்து, శాపముగా ఉన్న మన కొరకే వచ్చి, சாபமாய் இருந்த நமக்காய் வந்து, ఆయన శాపమయ్యారు, அவர் சாபமாய் மாறினார், ఆయన మరణ వాసనగా మారారు. அவர் மரண வாசனையாய் மாறினார். ఎందుకోసం? எதற்காக? మనల్ని రక్షించుకొనుటకై, நம்மை ரட்சிப்பதற்காக, మనతో ఉండుటకై நம்மோடு இருப்பதற்காக ఆయన శాపంగా మారారు, அவர் சாபமாய் ఆయన మరణ వాసనగా మారారు. மரண வாசனை அவர் மாறினார். హల్లెలూయా. ஹalleluya. ఆయన ఎంత గొప్ప దేవుడు, அவர் எவ்வளவு பெரிய தேவன். మనం చూస్తానికి మనం ఎంత వాళ్ళం. நம்மை பார்க்க அவர் நம்ம ஏமாத்துறார். తండ్రి అని పిలుస్తానికి మనకు అర్హత లేదు. தகப்பன் என்று கூப்பிட ఎంత అతిశయం అద్భుతం చేసిన దేవుడు, எவ்வளவு அற்புத அதிசயம் செய்தவர். మన కొరకు మనతో ఉండి సహవాసం చేసిన దేవుడు, நம்மோடு வாசம் செய்கிற தேவன், మన కొరకే మరణించిన దేవుడు, நமக்காய் மரித்த தேவன், మరణ వాసనగా ఆయన మిగిలిపోయారు. மரண வாசனையாய் ఆయన மாறினார். గొప్ప కార్యం చేయి దేవుడు. அவர் பெரிய காரியங்களை செய்வார். హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஹalleluya. జాన్ ఎఫ్ కెనడీ అని ఉన్నాడు, ஜான் எஃப் கென்னடி இருக்கிறார், అమెరికన్ ప్రెసిడెంట్. அமெரிக்கா ఆయన பிரசிடென்ட். చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు அவர் சிறுவயதில பள்ளியில ఆయనకు படிக்கும்போது పర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేశాడు. அவர் ஒரு பெர்ஃப்யூம் கம்பெனில வர்க் பண்ணார். ఆయన చేసే పర్ఫ్యూమ్ లో కొంచెం కొంచెం తుప్పలు డ్రాప్స్ పడుతూ ఉంటవి. அந்த வேலை செய்யும்போது சிறு துளிகள் அவர் ఆయన மீது விழும். బయటికి వస్తున్నప్పుడు அவர் வெளியே வந்து వాళ్ళందరూ తెలుసు, ఓ కెనడీ వస్తున్నాడు అనుకోండి, அவர் అందుకే స్మెల్ நடக்கும் பொழுது వస్తుంది. அவங்க மக்கள் நினைப்பாங்க கென்னடி வரார் இந்த நறுமணம். కొంచెం కొంచెం తుప్పలు పడితే అంత స్మెల్ వస్తూ ఉంది. சிறு துளி விழுந்தால் அவ்வளவு நறுமணம். మనం కూడా దేవునితో ఉండి நாம் தேவனோடு ఆయన వలే మారినట్లయితే, அவரை போல ఆయనతో సహవాసం చేసినప్పుడు அவரோட சவாசம் కొంచెం చేసినా కానీ మిగతా వాళ్ళందరూ మనం చూసి అడ్మైర్ చేస్తూ ఉంటారు. கொஞ்சத்திலும் அநேகரை ஈர்க்குப்போம். ఈరోజు దేవా కెనడీని బ్లెస్ చేసిన దేవుడు నన్ను బ్లెస్ చేయని అని ప్రార్థన చేయాలి. கென்னடியை bless பண்ண ஆண்டவரே என்னையும் bless பண்ணுங்க கேளுங்க. హల్లెలూయా, ஹalleluya. ఇంపైన పరిమళ వాసనగా మనం మార్చే దేవుడు మన சுகந்த మధ్యలో ఉన్నారు. வாசனையாய் நம்மை மாற்றுவார். ఎజెకియల్ 20:41 చెప్తుంది, எசேக்கியேல் 20:41 మనం ఆలోచన జనముల నుండి వేరుపరిచిన దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయను గాక. ஜனங்களில் இருந்து நம்மை வேறுபாட்டு பண்ணின தேவன். హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஹalleluya. మనందరికి ఎవరు తెలుసు? మదర్ తెరీసా తెలుసు. மதர் தெரசா நாம் யாவரும் அறிந்திருக்கிறோம். ఆమె ఏదో దేశం నుంచి మన ఇండియాకి వచ్చింది. அவர் மற்றொரு தேசத்துல நம்ம இந்திய ఆమె ఏం தேசத்துக்கு చేసింది, ఒక చోట హాస్పిటల్ ముందు నుంచొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ஒரு ஹாஸ்பிடல் முன்ன அவர் பேசும் பொழுது అక్కడ గార్బేజ్ లో ఏదేదో బాడీస్ కనపడుతున్నాయి. ஒரு குப்பை தொட்டியில சில மரித்த சடலங்கள் தெரிகிறது. ఆమె వెళ్ళింది అక్కడ చూస్తానికి. அங்க போனால் அவளை பார்ப்பதற்கு అయ్యో, ఒక దగ్గరికి వచ్చి ఒక చెయ్యి ఇట్లా ఆడుతా ఉంది. கிட்டே போகும்போது ஒரு கை மாத்திரம் அப்படி ఆమె அசைகிறது. వెంటనే దగ్గర చూస్తే ఆయన ప్రాణంతో ఉన్నాడు. அவள் போய் பார்க்கும் பொழுது அவன் ఆ హాస్పిటల్ చనిపోయి పరేసేసారు. அந்த ஹாஸ்பிடல்ல தான் அவளை தூக்கி కానీ ఈమె போட்டாங்க. వెంటనే తీసుకెళ్ళి ఏం చేసింది, இவள் அவளை தூக்கி கொண்டு హోమ్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ని మంచిగా బ్రతికిచ్చేసేసింది. ஒரு வீட்டுக்கு கூட்டி சென்று நல்ல ஒரு மருத்துவம் கொடுத்து அவனை பிழைக்க ఎంతమంది తల్లిదండ్రులను పిల్లలను పోషించింది. எத்தனையோ பிள்ளைகளை தாய் தகப்பன் ఇల్లు లేకుండా రోడ్ సైడ్ లో ఆహారం లేకుండా వాళ్ళని తీసుకెళ్లి పోషించింది. ரோட்ல உணவில்லாத கூட்டி கொண்டு உணவு கொடுத்தா. కానీ ఒక రోజు ఆమెకు ఆహారం లేకుండా పోయింది. ஒரு நாள் அவளுக்கே உணவில்லை. ఆ కల్కటాలో ఒక బేకరీ షాప్ ముందు నుంచుంది. கல்கட்டால ஒரு பேக்கரி ஷாப் முன்னாடி మార్నింగ్ వెళ్ళి అయ్యా ఏదన్నా కుడు బ్రెడ్ అని అడుగుతూ ఉంది. ஐயா ஏதாவது பிரெட் கொடுங்க.
అప్పుడు ఆ షాప్ కీపర్ పొద్దునే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, పో అని తిట్టాడు. காலையில வந்து தொந்தரவு செய்கிறாய் என்று சொல்லி துப்பி துரத்தி விட்டார். ఒక ఉమ్మి వేశాడు, తూ అని ఉమ్మి వేశాడు. அப்படியே துப்பி விட்டார். ఆమె తుడుచుకొని మరలా అడుగుతుంది. அவள் துடைத்துக்கொண்டு திரும்பவும் சொன்னார், ఇంకా నీకు సిగ్గులేదా, నేను ఊసేసాను అయినాగా నువ్వు వెళ్ళట్లేదు అన్నప్పుడు, இன்னும் உனக்கு வெக்கம் இல்லை, நான் உன்னை துப்பி கூட திட்டுறேன். అయ్యా అది నాకు, నేను పిల్లల కోసం అడుగుతున్నాను. அவள் சொன்னால் அது எனக்கு இருக்கட்டும், பிள்ளைகளுக்கு ஏதாவது. వెంటనే ఆయన భయపడి ఆయన ఫస్ట్ స్పాన్సర్ అయ్యాడు. முதலாவது அவர் உதவி செய்கிறவராய் దేవుని மாறினார். కొరకే ఈమె జీవపు వాసనగా మారింది. தேவனுக்கு జీవ వాసనయాய் ఇవల్ మారినార్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లైన మనం కూడా దేవుని పిల్లగా కష్టంలో సహాయం చేయటం, కష్టంలో ఉదవి పண்றதும், మంచి ఆరుదలు ఇవ్వటం, ఆరుదలు கொடுக்கிறது, వాళ్ళతో మాట్లాడటం చేసినట్లయితే அவங்களோடு பேசும் பொழுது మన దేవుడు మనల్ని కూడా நம்முடைய தேவன் సువాసన గల పిల్లలుగా మారుస్తూ ఉంటారు. நம்மை జీవనములో శ్వాసములవరాய் మారుస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నంబర్ 1 నేను చెప్పాను, నేను ఫస్ట్ చెప్పండి. முதலாவது என்ன பாயிண்ட் சொன்னேன்? చెప్పండి சொல்லுங்க. తమిళ్లో இனிமையான நறுமணம். 2 సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్ கிறிஸ்துவின் நாமம். హల్లెలూయా. క్రీస్తు వాసనగా మనం మారవలెను. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని సన్నిధానికి వస్తున్నాం, நம்ம ஆண்டவர் சமூகத்துக்கு வந்திருக்கிறோம், దేవుని కొరకే మనం వస్తున్నాం. தேவனுக்காய் வந்திருக்கிறோம். మన ప్రాబ్లమ్స్ పోవటానికి మనం వస్తున్నప్పుడు நம்முடைய பிரச்சனை போக ఆయన సుగంధ వాసన వల్ల మారినట్లయితే சுகந்த வாசனை மாறும். దేవుడు మనల్ని మారుస్తారు. தேவன் நம்மை மாற்றுவார். ఆఖరిగా నంబర్స్ 24 6th verse, என்னாகமம் 24 6ஆம் வசனம். వాగు వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందల తోట వలెను, యెహోవా నాటిన అగురు చెట్లు వలె, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి. அவைகள் பரவி போகிற ஆறுகளைப் போலவும், நதியோரத்தில் உள்ள தோட்டங்களைப் போலவும், கர்த்தர் நாட்டின சந்தன மரங்களைப் போலவும், தண்ணீர் அருகே உள்ள கேதுரு விருட்சங்களைப் போலவும் இருக்கிறது. கர்த்தர் நாட்டின சந்தன மரத்தை போல இருக்கிறோம். హల్లెలూయా. கர்த்தர் நாட்டின சந்தன மரங்கள். ఎప్పుడైనా చెట్టును చూపించినప్పుడు எப்பொழுதாவது ஒரு మరத்தை ఒక కాటినా మనిషికి సాదృశ్యంగా ఉంది. అది ఒక మనుషునికి అడయాళం. ఒకరోజు నెబుకద్నెజర్ చెప్తున్నాడు, నెబుకద్నెజర్ నేను కల మర్చిపోయాను, நான் కనవు మறந்தேன். కల మర్చిపోయాను, కలకు ఉన్న అర్థము తెలియట్లేదు. கனவு மறந்துட்டு அதனுடைய அர்த்தத்தையும் மறந்துட்டேன். ఎవరైనా వచ్చి చెప్తారా అని అడుగుతున్నాడు. யாராவது வந்து சொல்ல முடியுமா అక్కడ கேக்குறாங்க. చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి చెప్పడం తెలియలేదు. అనేకరు இருக்கிறாங்க ஆனா சொல்ல யாருக்கும் தெரியல. దానియేలు ఉన్నాడు, దానియేలు இருக்கு. ఆయన మంచి జ్ఞానం గలవాడు, நல்ல ஞானம் உள்ளவர். ఆయన చెబుతున్నాడు, ప్రార్థన చేసి వచ్చి చెప్పాడు, ஜெபம் பண்ணி வந்து சொன்னான், అయ్యా మీకు వచ్చిన కళ ఇలాంటిది, உனக்கு வந்த கனவு ఆ எப்பேற்பட்டது? చెట్టు ఎవరో ఒక నివ్వే ఆ చెట్టు అని చెబుతున్నాడు. அந்த மரம் யாரும் இல்ல, அது நீதான். బైబిల్లో చెట్టును చూపించినప్పుడు చెట్టు ఓ మనిషిగా సాధిస్తున్నారు. மரத்தை பார்க்கும் பொழுது அது ஒரு ఈ మనిషిని వచ్చిన అడయాళం. దేవుడు చెప్తున్నారు, నేను నాటిన చెట్టు అంటున్నారు. இந்த வசனத்தை ஆண்டவர் சொல்லுகிறார், நான் நாட்டின மரம். తెలుగులో అగరు చెట్టు అని ఉంది, தெலுங்குல அகரு மரம்னு இருக்கு, తమిళ్లో ఏమనుంది, సందన మరం ఉంది. தமிழ்ல சந்தன மரம் இருக்கு. సమ్ టైమ్స్ వాక్యం చెప్పేటప్పుడు నేను 3 బైబిల్స్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, అరబిక్ కూడా చదవాల్సి நான் వస్తుంది. சில நேரத்துல 3-4 மொழிகள்ல படிப்பேன். తెలుగులో అగరు చెట్టు అని ఉంది, தெலுங்குல அகர் மரம் இருக்கு, ఇక్కడ సందన మరం అని ఉంది. தமிழ்ல சந்தன மரம் இருக்கு. ఇంకా అగరబత్తిని நீங்க என்ன சொல்லுவீங்க? அகர்பத்தி ஊதுபத்தி நீங்க என்ன சொல்லுவீங்க? ஊதுபத்தின்னு ஊதுபத்தின்னு சொல்லுவீங்க. అగరబత్తి అంటే మనం ఆ స్మెల్ అంటే మనకి ఇష్టం ఉండదు. அந்த வாசனை சிலருக்கு பிடிக்காது. ఈరోజు దేవుడు మన ఇక్కడ తీసుకొచ్చి సువాసనగా మార్చారంటే, இன்றைக்கு ஆண்டவர் நம்மை கொண்டு வந்து சுவாசனையாக బైబిల్ நல்வாசனையாக తెలుగు బైబిల్ అగరు ఉంది. தெலுங்கு பைபிள்ல அகர்பத்தி మిమ్మల్ని దేవుడు వాసన ఇవ్వటానికి కోసం ఈ యొక్క చర్చిలో నాటారు. వాసனை கொடுக்கும்படியாக கர்த்தர் உங்களை இந்த சபையில ఎప్పుడైతే நாட்டியிருக்கிறார். సువాసనగా పరిమళ తైలంగా మనం మారుతామో, எப்பொழுது நீங்கள் பரிமள தைலமாய் మనం மாறுகிறீர்களோ, వెళ్ళేటప్పుడు అందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు, நீங்க போகும்போது அநேகர் உங்களை நறுமணமாய் మనతో மதிப்பார்கள், మాట్లాడడానికి ఆశపడుతూ ఉంటారు. நம்மோடு பேச விருப்பப்படுவார்கள். దేవానికి ప్రార్థన జీవితం ఇవ్వడని చెప్పండి. ஆண்டவரே எனக்கு அப்படியான வாழ்க்கை கொடுங்க చూడండి, ఇది ஜெபம். అగరబత్తి అని చెప్తారు, இது అగరబత్తిని சொல்லுவாங்க. తమిళ్లో தமிழ்ல ఊదుబత్తి, ஊதுவத்தி, తెలుగులో అగర చెట్టు అన్నారు. தெலுங்குல అగర్ ఇది மரம். చెట్ల నుంచి వచ్చింది. இது ஒரு ఇట్లా மரத்துல వాసన ఇవ్వటానికి కోసం మనల్ని దేవుడు ఏం చేశారు, సభలో నాటారు. வாசனை హల్లెలూయా. கொடுக்கும்படியா சபையில நம்மை நாட்டி இருக்கிறார். ఆగరు చెట్టు వలె నాటారు దేవుడు. சந்தன மரத்தை போல நாட்டி இருக்கிறார். మనల్ని నాటిన దేవుడు ఏం చేయాలి, அது நாட்டின தேவன் మనల్ని సువాసనగా మార్చాలి. நம்மை ஒரு நல்ல வாசனையாய் மாற்றணும். మిమ్మల్ని సభలో నాటారు కాబట్టి சபையில நாட்டி இருக்கிறார். హెబ్రోన్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ எப்ரோன் பிள்ளைகள் எங்கே போனாலும் దేవునికి సువాసనగా ఉండాలి. தேவனுக்கு நல்ல வாசனையா இருக்கணும். పోయబడిన పరిమళ తైలం వలె ఉండాలి. ஊற்றப்பட்ட பரிமள தைலமா దేవుడు இருக்கணும். ప్రామిస్ చేశారు మనకి, தேவன் சத்தியம் கொடுத்திருக்கிறார். చెయ్యబిడను ఎడబాయని చెప్పింది, கைவிட மாட்டேன்னு சொல்லி నేను నీతోనే ఉంటానని చెప్పింది, நான் உன்னோடு இருப்பேன் சொல்லி నన్ను పిలువు అని చెప్పాడు. என்னை கூப்பிடுன்னு சொன்னார். ఎలాంటి కష్టమైన కార్యం కూడా నన్ను అడుగని எந்த చెప్పారు. சூழ்நிலையிலே கூப்பிடுன்னு சொல்லி హల్లెలూయా. ஹalleluya. ఈ రోజు దేవుని ఆలయத்துக்கு వచ్చి కూర్చున్నాం, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. ஆண்டவர் சமூகத்தில் உன்னோடு ஆண்டவர் பேசுகிறார். మీరే నా కుమారుడు కుమారి అని చెప్తున్నారు. நீங்கள் என் குமாரத்திகளும் குமாரர்களும்
சொந்தக்காரராக పోయబడిన తైలం అని நீங்கள் చెప్తున్నారు. ஊற்றப்பட்ட பரிமள தைலம், జీవించే వారికి జీవపు వాసన మీరు, ஜீவத்தின் வாசனை நீங்கள், రక్షింపబడకు రక్షణ వాసన நீங்கள் మీరు, ரட்சிப்பின் நறுமணம், పోయబడిన పరిమళ తైలం మీరు, ஊற்றப்பட்ட பரிமள தைலம் நீங்கள், సభలో నాటిన అగరు మొక్క నీరు అని சபையில చెప్తున్నారు. நாட்டப்படுகிற சந்தன மரங்கள் நீங்கள். హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క అగరబత్తి ఎంత మందికో స్మెల్ ఇస్తూ ఉంది. இந்த சந்தன மரம் அநேகருக்கு நறுமணம் మనమే ఆ கொடுக்கும். చెట్టుగా నాటబడినట్లయితే, நீங்கள் அப்பேற்பட்ட மரமாய் దేవుని நாட்டப்பட்ட బిడ్డగా பொழுது, మనం నాటబడినట్లయితే தேவனுடைய சபையில் நாட்டப்படும் ఎక్కడికి பொழுது, వెళ్ళినా కానీ ఆ వాసన వీస్తూనే ఉంటాం. எங்கே போனாலும் நறுமணம் வீசுவீங்க. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. దేవుడు உங்களை ఈ రోజు ஆசீர்வதிப்பாராக. సెకండ్ సర్వీస్ వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు ఆశీర్వదించును గాక. இரண்டாம் சர்வீஸ் வந்திருக்கிற உங்களை கர்த்தர் సువాసన ఇచ్చే పిల్లలుగా ஆசீர்వதிப்பாராக. మార్చండి ప్రభువా. நற்வாசனை கொடுக்கலாம் மாற்றுவாராக. పోయబడిన పరిమళ తైలముగా నన్ను మార్చండి ప్రభువా. ஊற்றப்பட்ட பரிமள தைலமாய் మనం மாற்றுவாராக. ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనల్ని వాడుకునే దేవుడుగా ఉన్నారు. நம்முடைய ஜெபங்களை கேட்கிற தேவனாய் దేవుడు இருக்கிறார். మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. தேவன் உங்களை ఈ ஆசீர்வதிப்பாராக. రోజంతా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించును గాక. இந்த வாரம் எல்லாம் கர்த்தர் హెబ్రోన్ పిల్లలు దేవుడు ఏం చేస్తారు? పోయబడిన పరిమళ తైలముగా వాడి எப்ரோன் பிள்ளைகளை ఈ ஊற்றப்பட்ட பரிமள సభలో தைலமாய் నాటిన అగరు బత్తి వలె మనల్ని మారుతా. అగరు వలె, சபையில நாட்டப்பட்ட சந்தன மரங்களைப் போல மாற்றுவார். అగరు చెట్టు వలె మనల్ని మారుస్తూ ఉంటారు. சந்தன மரத்தை போல உங்களை மாற்றுவார். అనేకులకు ఆశీర్వాదముగా మనల్ని మారుస్తారు. அநேகருக்கு ஆசீர்வாதங்களை மாற்றுவார். మనందరం కొంచెం నుంచొని దేవుని కొరకు స్తోత్రం చేద్దాం. எல்லாம் எழுந்து ஸ்தோத்திரம் ఈ రోజు பண்ணலாம். నన్ను తీసుకొచ్చారు, స్తోత్రం తండ్రి. என்னை கொண்டு வந்ததற்காக ఈ ஸ்தோத்திரம். రోజు నాతో మాట్లాడిన స్తోత్రం తండ్రి. பேசினதற்காக ஸ்தோத்திரம். ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చారు ప్రభు. இங்கே இருந்து என்னை கூட்டிக் கொண்டு வந்தீங்க. క్షణముల నుండి వేరుపరిచారు తండ్రి. ஜனங்களிலிருந்து வேறுபடுத்தினீங்க. ప్రజలలో నన్ను పీల్చారు ప్రభు. அழைத்து கொண்டு வந்தீங்க. సపరేట్ చిల్డ్రన్ చెప్పారు ప్రభు. சபைகளை మీ கொடுத்தீங்க. రక్తంతో కడిగిన దేవుడు ప్రభు. ரத்தத்தினால கழுவி இருக்கீங்க. యాజకుడివి నన్ను నీ నా పిల్లవని చెప్తున్నారు తండ్రి. ஆசாரியன் பிள்ளைகளும் నన్ను சொல்லிருக்கீங்க. మార్చండి ప్రభు. என்னை மாற்றும். అనేకులకు నేను ఆశీర్వాదం ఉండాలి ప్రభు. அநேகருக்கு ஆசீர்வாதமா నా இருக்கும். చేయబట్టి నడిపించండి ప్రభు. என் கரம் பிடித்து நடத்துங்க. జ్ఞాన వాసనకు ఇవ్వండి ప్రభు. ஞான வாசனையை నన్ను கொடுங்க. మార్చండి తండ్రి. என்னை மாற்றும். కొంచెం సేపు మళ్ళీ జపం பண்ணலாமா? எல்லாரும் ஜெபம் பண்ணுங்க. ஆண்டவருக்கு ஸ்தோத்திரம் சொல்லுங்க. தேவனுக்கு ஸ்தோத்திரம் சொல்லுங்க. தேவனே ஸ்தோத்திரம் ஏசப்பா, ஸ்தோத்திரம் ஏசப்பா. ஸ்தோத்திரம். ಎಲ್ಲರೂ ವಾಯಿಗ తండ్రి. అందరూ నోరు విప్పి என்ன தேவனே ஏசப்பா, పోయబడిన పరిమళ తైలముగా మార్చం. ஊற்றப்பட்ட பரிமள தைலமாய் என்னை மாற்றும். పరిమళ తైలముగా మార్చం అప్పా. போயப்பட்ட பரிமள தைலமாய் என்னை అనేక மாற்றும். ఆశీర్వాదాన్ని మార్చం దేవనే. మంచి వాసన పోల మార్చు. రక్షిపిన్ తైలమ మార్చం ఆవేరే. రక్షణ వాసనగా మార్చయ్యా. రక్షణ వాసనను మార్చం అప్పా. ఆ రక్షణ వాసనగా మార్చయ్యా. జీవికర వాసనను మార్చం అప్పా. ఆ జీవించే వాసనగా మార్చయ్యా. ప్లీజింగ్ అరోమా అను వేయమప్పా. ఆ క్రీస్తువుని నరుమణை మార్చు. హల్లెలూయా. స్తోత్రం சொல்லுங்க. హల్లెలూయా, హల్లెలూయా.